నమో మెహర్ బాబా పాడతారమ్మా. జై బాబా. అరుణమ్మ. సరే అమ్మా. సులోచనమ్మ, మీరు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం పాడండి అమ్మా. జై బాబా. పాడండి. పాడతారా? పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమేవా భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బలంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహించుము నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా దేవ దేవా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. జై బాబా. దివ్య ప్రీతముడు అనుగ్రహానుసారం మనకు లభించినటువంటి ఈ అవకాశంతో ఇప్పుడు కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఆయన ఆనందింపజేసి ఆయన ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ప్రార్థనా గీతంతో ఆయన్ని ఆహ్వానించుకున్నాం, సాదరంగా ఆహ్వానించుకున్నాం. ఇప్పుడు సంకీర్తన విభాగంలోకి వెళ్దాం. అమ్మ సులోచనమ్మ, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచే ఓ బాబా, నీ రూపమే వెలసే ఓ బాబా. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచే ఓ బాబా, నీ రూపమే వెలసే ఓ బాబా. వికసించు విరజల్లు నీ మోమునా, వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే, వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే. ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా, ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా
ఈ జన్మలో నిన్ను కాంచితిమి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా మృదు మధుర నీ నామ స్మరణమునే మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా అవతారమూర్తివివో బాబా అవతారమూర్తివివో బాబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపంబునా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా అందరికి జై బాబా మురళి అంకుల్ జై మెహర్ బాబా జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. చాలా చక్కని కీర్తన. ఆయన తత్వాన్ని చక్కగా వెదజల్లింది ఈ కీర్తన. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, పరిణామ క్రమంలో ఆత్మ అది ఏదైనప్పటికీ కూడా 84 లక్షల జన్మలు ఎత్తాలనేది వాస్తవం. ఆ పరంపరలో ఆయన మనకి ఈ విధంగా దొరికాడంటే దాని అర్థం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ సందర్భంగా నాకు భాస్కర్ రాజు గారి మాటే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఆయన ఒకసారి ఉపన్యాసంలో మాట్లాడుతూ, మానవాళి 84 లక్షల జన్మలు ముగిసింది కాబట్టే మెహర్ బాబా పరిచయం అయ్యారు మనకి అని చెప్పి బాంబు పేల్చినట్టు పేల్చారు ఈ భావన. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది ఎలా తెలుస్తుంది? 84 లక్షల జన్మలు అనేది ఒక స్కేలు తీసుకున్నట్టయితే ఆ స్కేల్ మీద ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే ఆత్మలన్నీ ఒకటే అయినప్పటికీ వాటి స్థితుల్లో తేడా ఉందని బాబాయే స్వయంగా చెప్పారు. కానీ భాస్కర్ రాజు గారు అంత ధీమాగా చెప్పారంటే నిజంగా అది అతిశయం అన్నమాట. అంటే బాబా పట్ల ఉన్నటువంటి అనురక్తి, ఆయన నుంచి మనం పొందుతున్నటువంటి అనుగ్రహం ఆ స్థాయిలో ఉందని, ఆ ఆనందంతో ఆయన అన్నారు అన్నదానికి నిదర్శనం ఇది. అందుకే అది నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. ఓపెన్ గా ఆయన సమక్షంలోనే విన్నాను నేను. మనం అంతా 84 లక్షల జన్మలు పూర్తి చేసుకున్నాం కాబట్టే బాబా లభించారు మనకి అన్నారు ఆయన. అంతటి చేరువగా, అంటే అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం. అలాగే ఆయన దశావస్థలు, విశ్వనాథుడు ఆయన, మొత్తం యావత్ విశ్వానికి పరమ తండ్రి.
అలాంటి వ్యక్తి మనకు చేరుగా ఉండి మనతో ముచ్చట్లాడుతూ, మనతో హాయిగా కబుర్లు చెబుతూ, ఆయన సమక్షంలో ఉంటే ఎలా ఉంటుంది? మే, జూన్ నెలల్లో ఏసీ రూమ్ లో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనల్ని మలచారు ఆయన, మదింపు ఆ విధంగా చేశారు. కాబట్టి ఆ కన్నుల్లో ఆ మెరుపు, ఆయన తాలూకు ఆనందకరమైనటువంటి ఆ రూపం, ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా దగ్గరగా లభించాయంటే కారణం అనుగ్రహమే, ఆయన తాలూకు అనుగ్రహమే అన్నమాట. మంచి కీర్తన పాడావమ్మా జై బాబా. జై బాబా అంకుల్, జై మెహర్ బాబా. అమ్మ నాగమణి, మీరు కీర్తన పాడండి అమ్మా జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा कलरा मेहर बाबा దేవునిలలో మరి రాదు సమయమింకా సహజీవుడైన దేవుని కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సహజీవుడైన దేవుని కనరా సర్వలోకాల నీలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నీలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదించేలలో కానరా మోయనరుదించేలలో కానరా నమ్మి భజించి ఆతని చేరర నమ్మి భజించి ఆతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సహజీవుడైన దేవుని జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రభలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రభలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటి తండ్రిగా దైవ మరుదించి అతని చేరర ప్రేమ సత్యాన్ని చాటి తండ్రిగా దైవ మరుదించి అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సహజీవునైన దేవుని భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరర శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా సహజీవుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా की जय బాబాని జై బాబా, జై బాబా. మంచి కీర్తన పాడారు. నిజంగా ఆయన శాశ్వత ఆనందమయుడే. అయితే గమ్మత్తు ఏమిటంటే బాబా పదే పదే చెప్తూ ఉండేవారు, అందుకే నా అనుగ్రహం లేనిదే నా ప్రేమ మీకు లభించదు అనేది. అది చాలా సింపుల్ గా అనిపించినప్పటికి కూడా అది చాలా వాస్తవం. ఎందుకంటే భగవంతునికి ఉన్న లక్షణం ఏమిటంటే నోరార హృదయపు లోతుల్లోంచి పిలిచిన వెంటనే వేదన తొలగిపోవాలి, ఆనందం లభించాలి, అనుగ్రహం పొందగలగాలి, ప్రేమ లభించాలి. ఇన్నున్నాయి. అంటే ఇవన్నీ తాలూకు వ్యతిరేక దిశ మనం గమనించినట్టయితే ఈ భారం అంతా ఆయన మీదే పడుతుంది యథార్థానికి. అందుకే బాబా కూడా ఆయన 75 ఏళ్ల అవతార కాలంలో మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. విశ్వం తాలూకా భారం
ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నాను. నాకు ఏదైనా కాస్త ఆహ్లాదపరిచే సంఘటనలు ఏమైనా స్కిట్స్ వేయండి, లేదంటే పాటలు పాడండి, ఏవో హాస్య జోకులు ఏమైనా చెప్పండి, హాస్య చతురత సంబంధించినవి అని బాబా పదే పదే మండల వారికి అడుగుతుండేవారు అనమాట. ఆయన అలాగే సోఫాలో కూర్చున్నప్పుడు కూడా ఆ వేళ్ళు నిరంతరాయంగా కదులుతూనే ఉంటాయి. కారణం ఏమిటి? ఆయనకి క్షణం కూడా తీరిక ఉండదు. కారణం, ఇంకా ముఖ్యమైన కారణం ఏమిటంటే, సూది మనమోపినంత చోటు కూడా లేకుండా ఆయన వ్యాపించి ఉన్నాడు ఈ విశ్వంలో. అంటే ఆయన మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, ఆయన మీద ఎంత పనిభారం ఉంది అనేది ఇక్కడ గమనించాలి. అయితే మానవాళి తాలూకు అదృష్టం ఏమిటంటే, ఆయన పదే పదే చెప్పారు ప్రతి యుగంలో కూడా, మానవాళి వేదనని స్వీకరించడం కోసమే నేను మానవుడిగా అవతరిస్తున్నాను అన్నాడు ఆయన. చూసారా ఎంత భాగ్యం! మానవాళి తాలూకు వేదనని తాను స్వీకరించడానికి ఆ పరమ తండ్రి తన అనంత ధామాన్ని విడిచిపెట్టేసి ప్రతి యుగంలో కూడా మానవావతారం ధరిస్తున్నాడు. ఆయన భవరోగాలను బాపే దివ్య వైద్యుడు ఆయన. దీనికి మనకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. వెంటనే గుర్తొచ్చే నిదర్శనం నాకేమిటంటే, మన సుభద్ర డాక్టర్స్ కూడా చెప్పేశారు టీబీ ఉందని, తన ఎక్కువ కాలం బ్రతకదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అలాంటి ఆమెని బాబా ఏమన్నారంటే, నిన్ను బండకేసి కొట్టినా నువ్వు చావు అన్నారు ఆయన. ఆయన నోటి నుంచి దైవం వాక్ అది, ఆయన నోటి నుండి వచ్చిన వాక్ కాబట్టి ఆమె చక్కగా మధుసూదన వివాహం చేసుకోవడమే కాకుండా, బాబా సేవలో సంకీర్తన ఆనందంతో గడపడమే కాకుండా, సంతానాన్ని పొంది చాలా కాలం హాయిగా జీవించింది ఆ బిడ్డ. అంటే దైవం తాలూకా శక్తి ఇక్కడ మనకు తెలుస్తుంది. పైగా మానవాళి పట్ల పరమ తండ్రికి ఉండే అనుగ్రహం, అనుకంప ఏ పాటిదో మనకు అర్థం అవుతుంది. దీనికి ప్రతిఫలంగా మనం ఆయనకి ఏమిటి ఇస్తున్నామంటే భారమే పాపం. మన అజ్ఞానాన్ని, మన సంస్కార భారాన్ని, యావత్ విశ్వభారాన్ని ఆయన మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన ఎప్పుడు ఏమంటారంటే, నాకేమి వద్దు, హారతులొద్దు, పూలదండలొద్దు, ధూపదీప నైవేద్యాలు ఏమి వద్దు, నన్ను ప్రేమించండి, అదే నాకు ఆనందం అంటాడు ఆయన. అందుకని ఆయన ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. జై బాబా అమ్మ మంచి కీర్తన పాడారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా సార్. జై మెహర్ బాబా మురళి గారు. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎదలో నీవే, ఎదుటే నీవే, ఎదలో నీవే, ఎదుటే నీవే, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే, ఎదుటే నీవే, తరియుచెను నా నర జన్మమిక, స్మరియుచెదనే నీ నామమిక, తరియుచెను నా నర జన్మమిక, స్మరియుచెదనే నీ నామమిక, తనువే మరచి నీలో నిలచి, తనువే మరచి నీలో నిలచి, ఎదనమ్మెనులే అవతారమని, ఎదనమ్మెనులే అవతారమని, ఎదలో నీవే, ఎదుటే నీవే, గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివే నా సర్వముగా, గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివే నా సర్వముగా, వరమేశ్వరమై ప్రభు నీ వశమై, వరమేశ్వరమై
ప్రభు నీ వశమై ఎదనమ్మెనులే అవతారమని ఎదనమ్మెనులే అవతారమని ఎదలో నీవే ఎదుటే నీవే ఏ కోరికలు నే కోరనని నిను వీడని కోరిక మాననని ఏ కోరికలు నే కోరనని నిను వీడని కోరిక మాననని తలపే నీదై పిలుపే నీదై తలపే నీదై పిలుపే నీదై ఎదనమ్మెనులే అవతారమని ఎదనమ్మెనులే అవతారమని ఎదలో నీవే ఎదుటే నీవే ఏ రాగములు నేనెరుగనయా అనురాగముతో కీర్తితునయా ఏ రాగములు నేనెరుగనయా అనురాగముతో కీర్తితునయా సంగీతమున ధ్వనియుతువని సంగీతమున ధ్వనియుతువని ఎదనమ్మెనులే అవతారమని ఎదనమ్మెనులే అవతారమని ఎదలో నీవే ఎదుటే నీవే ఎదలో నీవే ఎదుటే నీవే ఎదలో నీవే ఎదుటే నీవే అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా అండి అందరికి జై బాబా మురళి గారు థ్యాంక్ యూ అండి జై బాబా సార్, జై బాబా సార్. చక్కని కీర్తన పాడారు జై బాబా. మీరు పాడుతూ ఉంటే రోమాంచితం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎల్లడలా ఉన్నాడు ఆయన, ఎదలో ఉన్నాడు, ఎదుట ఉన్నాడు. 84 లక్షల జన్మలు వాస్తవమో కాదో ఎవరు తెలుసుకోలేమనుకోండి, కానీ ఇన్ని జన్మల్లో కూడా ఆయన అనుసరణ ఉంది మనకి. ఎందుకంటే బాబా ఎప్పుడు ఎవరు వచ్చినా నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు అని ఉటంకిస్తుండేవారు. మనకు అనుభవం లేదు, కానీ ఆయన మాట అనడం వల్ల బహుశా గత జన్మల ఫలం ఏమో ఇది అన్న తృప్తి వెంటనే మస్తిష్కంలోకి వచ్చేస్తుంది అనమాట. ఆ తలపు ఆయనదే అవుతుంది, పిలుపు ఆయనదే. ఎదలో ఉంటాడు, ఎదుట ఉంటాడు, అన్నిటా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు. హృదయపు లోతుల్లోంచి ఒక్కసారి పిలిచిన వెంటనే భుజం మీద చేయి పడుతుందట. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఈ అవతారంలో పరమేశ్వరుడు మనకి ఇచ్చారు, అంత చేరువుగా అన్నమాట. అందుకే ఏ అవతారంలో కూడా చెప్పబడలేదు ఊపిరి కంటే చేరువుగా ఉన్నాను నేను అంటే. అంత క్లోజ్నెస్ మరి ఇంకేం లేదు. ఎందుకంటే దానికి ఏమనాలో కూడా మనకు తెలియదు, మానవాళికి యథార్థానికి తెలియదు. అందుకే పరమేష్టే ఒక మెసేజ్లో చెప్పారు ఇన్ఫినిట్ నియర్నెస్ అని. నాకు గొప్ప ఆశ్చర్యం వేస్తుంది, ఒళ్ళు జలదరిస్తుంది అనమాట. ఊపిరి కంటే చేరువుగా ఉన్నాను అన్న మాటకి బాబా ఇంగ్లీష్లో చెప్పింది ఏమిటంటే ఇన్ఫినిట్ నియర్నెస్ అన్నారు. అంటే ఎదలోని ఎదుట ఎక్కడ మనం యథార్థానికి ఆ స్పృహతో గాని. నాడు ప్రేమాశ్రమం రోజుల్లో అది ఎవరో పాపం ఆ బిడ్డ ఆరో భూమికలోకి తీసుకెళ్లారు బాబా. ఆ పేరు నాకు గుర్తులేదు, కానీ ఆ బిడ్డ అలాగే అగ్గిపొలలో కావచ్చు, లేదంటే ఎదురుగా కనిపించే మొక్కలో కావచ్చు, పక్షిలో కావచ్చు, అన్నిట్లో కూడా బాబా కనిపిస్తున్నారు నాకని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. ఆ తల్లిదండ్రులు భయపడిపోయి పట్టుకెళ్ళిపోయారు ఆ బిడ్డని. అంటే ఇవన్నీ కూడా ఆయన ఉనికిని తెలియజేయడం కోసం పరమేష్టి మన ముందు. ఎందుకంటే ఇదంతా అపరోక్ష విధానం, ఇది పరోక్షంగా ఏది జరగదు, అది సృష్టి విరుద్ధం. మరో 10 యుగాలైనా
ఆయన తల స్పర్శ, అనుభూతి, అనుభవం వీటి ద్వారానే ఆయన ఉనికి వ్యక్తం అవుతుంది తప్పితే ఆయన మనకు పట్టుబడడు ఎప్పుడు కూడా. అంతటి అద్భుతమైన ప్రక్రియ పరమేశ్వర తాలూకా అనుగ్రహంలో ఉంది. జయబాబా సార్ మంచి కీర్తన పాడారు. జై మెహర్ బాబా. అమ్మా శేషరత్నం గారు మీరు కీర్తన పాడండి అమ్మా. జయబాబా. జయబాబా సార్. జయబాబా. జయబాబా. నా జయబాబా. తర్వాత సత్యవతి గారు కూడా ఒక పాట పాడతారు. మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. అలాగేనమ్మా, అలాగే పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. చరణం నీ దివ్య చరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పూర్ణపురి వాసా చరణం నీ దివ్య చరణం, నీ ధ్యానమెంతో మధురం. భక్తుల బ్రోచే బాబవు నీవే, పేదల పాలిట పెన్నిధి నీవే. భక్తుల బ్రోచే బాబవు నీవే, పేదల పాలిట పెన్నిధి నీవే. సకల జీవులను చల్లగా చూసే, సకల జీవులను చల్లగా చూసే కరుణామయుడవు నీవే. చరణం నీ దివ్య చరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పూర్ణపురి వాసా చరణం నీ దివ్య చరణం. త్రేతాయుగమున శ్రీరాముడవై, ద్వాపరయుగమున గోపాలుడవై. త్రేతాయుగమున శ్రీరాముడవై, ద్వాపరయుగమున గోపాలుడవై. ఈ యుగమందున మెహరు బాబావై, ఈ యుగమందున మెహరు బాబావై. భువినరుదెంచితివి నీవే. చరణం నీ దివ్య చరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పూర్ణపురి వాసా చరణం నీ దివ్య చరణం. మండలియే శాంతి నిలయం, నిన్ను సేవించే బ్రతుకే ధన్యం. మండలియే శాంతికి నిలయం, నిన్ను సేవించే బ్రతుకే ధన్యం. పూనావాసా శ్రీ మెహర్ బాబా, పూనావాసా శ్రీ మెహర్ బాబా. మాయిల వేలుపు నీవే. చరణం నీ దివ్య చరణం, నీ ధ్యానమెంతో మధురం. ఓ పూర్ణపురి వాసా చరణం నీ దివ్య చరణం. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా. శరణం ఆయన మానవాళికి ఆయనే శరణం అన్నదానికి
మనకు చాలా విషయాలు ఆయన చెప్పారు బాబా. మానవుడు మానవుడుగా పరిపూర్ణుడు కాడు, భగవంతుడైనప్పుడే పరిపూర్ణుడు. అలాగే అట్ ది సేమ్ టైం ఆయన కూడా తన బాధ్యతగా ఏం చేస్తున్నాడంటే, భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు, మానవుడైనప్పుడే పరిపూర్ణుడు అంటున్నాడు. చూసారా ఎంత గమ్మతో? అకార్డింగ్ టు గాడ్ స్పీక్స్ చెప్పాలంటే, ఆత్మ ఎప్పుడైతే మానవ రూపం ధరిస్తుందో పూర్తి అర్హత వచ్చేస్తుంది అనమాట. ఆ జీవాత్మకి పరమాత్మకి మధ్య పరస్పర పూరకమైనటువంటి, అంటే రెసిప్రొకేటివ్ రిలేషన్ అనమాట అది. మనం ఇటువైపు నుంచి ఏం కనపరిస్తే ఆయన అటువైపు నుంచి అదే కనపరుస్తాడు అన్నట్టుగా అంతటి పటిష్టమైన బాంధవ్యం జీవాత్మకి పరమాత్మకి ఉంది. మానవాళి శరణం అంటూనే ఆయన ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మానవాళి కొరకు వచ్చేస్తూ ఉంటాడు ఆయన. ఇందులో అద్భుతమైన ప్రక్రియ అన్నమాట ఇది. ఎందుకంటే పరిణామ క్రమంలో సంపూర్ణమైనటువంటి చైతన్యం ఉన్నటువంటిది మానవ జన్మ మాత్రమే. అంటే అర్హత వచ్చేసింది అక్కడికి వచ్చేసరికి. ఇంకా తన ప్రణాళికలో మనల్ని భాగస్తులు చేస్తూనే, ఆయన అనుగ్రహం చూపిస్తూనే, మనం ఆయన్ని శరణనే విధంగా ఆయన కేళి వినోదం ఏర్పాటవుతుందన్నమాట. అంత చక్కని ప్రక్రియ ఇమిడి ఉంది ఇందులో. ఇది పరస్పర పూరకం. ఇది ఒకటి లేనిది మరొకటి లేదు. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఉంది కాబట్టి మానవుడు మానవుడిగా పరిపూర్ణుడు కాడు, భగవంతుడు అయినప్పుడే పరిపూర్ణుడు. భగవంతుడిగా పరిపూర్ణుడు కాడు, మానవుడైనప్పుడే పరిపూర్ణుడు అనడంలోని అద్భుత రహస్యం ఇదే. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. సత్యవతి గారు కీర్తన పాడతారా? జై బాబా. జై బాబా అండి, పాడతారు. జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మా. అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే. హృదయాలు తాకాయిలే, హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ తలపు తనువుకొక మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. ఆ తలపు తనువుకొక మై మరపు, ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు. మధురానుభావముల కలగలుపు, మమతానురాగముల మేల్కొలుపు. మధురానుభావముల కలగలుపు, మమతానురాగముల మేల్కొలుపు. నేనే నువ్వు నువ్వే నేను అన్నాడని, అన్నీ తానై తోడు నీడై ఉంటాడని. నేనే నీవు నువ్వే నేను అన్నాడని, అన్నీ తానై తోడు నీడై ఉంటాడని. నమ్మకమే కావాలంట, సందేహం పోవాలంట, ఆ ప్రేమను కోరాలంట, కోరికలను మరవాలంట. మెహరు మెహరని నీవే మా శరణమ్మని, నీవే మా కభయమ్మని.
మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము, ఆ ప్రేమ ప్రేమకే అర్పితము, ఆ ప్రేమ సేవకే ఆశ్రితము. ఆనంద సాగరపు అనుభవము, ఆ సత్య సాగరుని అద్భుతము, ఆనంద సాగరపు అనుభవము, ఆ సత్య సాగరుని అద్భుతము. తల్లి తండ్రి గురువు దైవం తానేనని, భావం రాగం గీతం తాళం తానేనని, అందాల ఆమనిలోన ఆమనిలో పున్నమిలోన పల్లవినై నిలిచానులే, ప్రియతముని చేరానులే, ప్రియతముని చేరానులే. కట్ అయిందండి. మెహరు మెహరు అంటుంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ, మరుమల్లె పూచిన వేళ, నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే, హృదయాలు తాకాయిలే, హృదయాలు తాకాయిలే. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ మురళి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ మెహర్శ్రీ గారి ద్వారా రాయబడినటువంటి కీర్తన, ఇందులోని భావజాలం మామూలుగా చూస్తే తేలికపాటి లలిత గీతంలా ఉంటది, కానీ బాబా పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రం గొప్ప స్పందనలు కలిగిస్తుంది ఇది. ఆ భావజాలం చాలా అద్భుతమైందనమాట. ఎందుకంటే స్వామి వివేకానంద లాంటి ఉన్నతాత్మల ద్వారా భగవంతుడు తెలియజేసిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఆయన చెప్పేవారు అదే, భగవంతుడి గురించి డైరెక్ట్ గా తెలుసుకునే కంటే ముందు నిన్ను నువ్వు గురించి నీ శరీరం గురించి నువ్వు తెలుసుకో. నీకు ఇవ్వబడిన పంచేంద్రియాలు, త్రికరణాలు, నీ భౌతిక శరీరంలో జరిగే ప్రాసెస్, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి అన్న విషయాన్ని నువ్వు గమనించినప్పుడు నువ్వు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, గుళ్ళు, గోపురాలు ఏమీ తిరగక్కర్లేదు, దైవం నీ పక్కనే ఉన్నాడు అన్న భావన నీకు కలుగుతుంది అని స్వామి వివేకానంద లాంటి ఉన్నతమైన ఆత్మల ద్వారా భగవంతుడు తెలియజేశాడు లోకానికి. అలాగే మెహర్శ్రీ గారు ఈ పాటలో అద్భుతమైన భావజాలాన్ని ఇమిట్ చేశారు. ఇవన్నీ కూడా అనుభూతి చెందితే, అంటే మిగతా ప్రపంచాన్ని అంతా పక్కకు నెట్టేసి బాబా చిత్రాన్ని చూస్తూ గాని ఈ పాట విన్నట్టయితే గొప్ప స్పందనలు కలుగుతాయి మనలో. ఇది వ్యక్తం చేయలేం, అనుభవైక వైద్యం మాత్రమే. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఆయనతో ఏర్పడింది మనకి. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. ఇప్పుడు మండవెల్లి వాణి గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా అమ్మ. మా వాణి జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. श्री मेहरम जय मेहरम, श्री मेहरम जय मेहरम, मेहरे
మనోహరం శ్రీమెహరం జయమెహరం శ్రీమెహరం జయమెహరం మెహరు మెహరనే మూడక్షరములు అక్షరాలలో బీజాక్షరములు మెహరు మెహరనే మూడక్షరములు అక్షరాలలో బీజాక్షరములు లక్ష్య సాధనకు లాలిత్యములు లక్ష్య సాధనకు లాలిత్యములు మోక్షమునొసగే మంత్రములు శ్రీమెహరం జయమెహరం శ్రీమెహరం జయమెహరం మెహరే మనోహరం శ్రీమెహరం జయమెహరం ఖలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు ఖలులు దుర్బలులు పతితుల పాపుల స్థితులను మార్చే దివ్యాక్షరములు సాటి లేని సర్వోన్నత నామం సాటి లేని సర్వోన్నత నామం నామ ప్రియులకు మధురవరం శ్రీమెహరం జయమెహరం శ్రీమెహరం జయమెహరం మెహరే మనోహరం శ్రీమెహరం జయమెహరం ప్రేమ తత్వమును అలవాటు చేసే సోదరత్వమును సహజము చేసే ప్రేమ తత్వమును అలవాటు చేసే సోదరత్వమును సహజము చేసే మెహరు మెహరు శ్రీ మెహరుని నామం మెహరు మెహరు శ్రీ మెహరుని నామం స్మరించుట గత జన్మ ఫలం శ్రీమెహరం జయమెహరం శ్రీమెహరం జయమెహరం మెహరే మనోహరం శ్రీమెహరం జయమెహరం శ్రీమెహరం జయమెహరం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. మెహరు అనే నామం, ఆ నామానికి ఉండే శక్తి చాలా కీర్తనల్లో వ్యక్తం చేయబడ్డాయి రచయితల ద్వారా, భిన్న భిన్న రచయితల ద్వారా. ఓ భాస్కర్ రాజు గారు కావచ్చు, లేదంటే బాబ్జీ గారు, అలాగే చింతామణి గారు, డాక్టర్ రామచంద్రన్ గారు, అలాగే మెహర్శ్రీ డి శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా వీళ్ళ ద్వారా వ్యక్తం చేశారు ఆయన. ఎందుకంటే ఆయన నిజంగా బీజాక్షరాలు అవి. మనకి మెహర్శ్రీ గారు కూడా దీని మీద గతంలో వివరణ ఇచ్చారు. ఏమిటంటే మకార హకార రకారాలు త్రిమూర్తి స్వరూపం అంటారు ఆయన. అప్పుడప్పుడు ఆనంద్ కుమార్ గారు కూడా ఈ విషయం ఉటంకిస్తూ ఉంటారు. మకార హకార రకారాలు ఈ మూడు త్రిమూర్తి స్వరూపం అంటారు. అంటే ఎలాగంటే, అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, శివుడు పరబ్రహ్మ పరమాత్మ స్థితి, అందులోంచి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేయబడిందే బ్రహ్మ విష్ణువు. మళ్ళీ ఈ యుగంలో బాబా ఏం చేశారంటే దాన్ని ఏకత్వంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకే శక్తిగా మెహర్ అనే మాటతో దాన్ని మళ్ళీ అత్యంత శక్తివంతంగా మన మధ్యకి మళ్ళీ తీసుకొచ్చారనమాట. అందుకే ఆ నామానికి చాలా శక్తి ఉందన్నారు. బాబా కూడా అదే అన్నారు, నాకంటే శక్తివంతమైంది నా నామం అన్నారు. ఇది మన ప్రేమిక లోకంలో కూడా చాలా మందికి అనుభవిక వైద్యం ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన అనుసరిస్తున్నాం. ఆ నామం తాలూకు శక్తి మనకు తెలియకుండా మన జీవితాలను ఏ విధంగా మార్పు చేసిందో ఎవరికి వాళ్లే పరిశీలించుకున్నట్టయితే
అవగతం అవుతుందన్నట. అంత అద్భుతమైన ప్రక్రియ ఆ మెహర్ అనే మాటలో ఉంది. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. అమ్మ రజని మీరు కీర్తన పాడండి అమ్మా. జయబాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారికి ఇవ్వండి. ఫస్ట్ జాయిదయ్య. ఇస్తానమ్మా, ఇస్తాను. జయబాబా మీరు పాడతారా? శ్రీకుమార్ గారు రెడీగా ఉన్నారా? పాడండి. శ్రీకుమార్ గారు. జయబాబా. నాకు జయబాబా మురళి గారు. జయబాబా అమ్మ పాడమ్మా, నువ్వు పాడు. జయబాబా పాడండి. అవుతుంది, బ్రేక్ అవుతుంది చూడండి. మ్యూట్ అయిపోతుంది. జయబాబా అండి. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది, పాడండి. జయబాబా అండి. రావణమ్మ గారిని పాడేయమనండి. అయితే నేను తర్వాత పాడతాను. మురళి గారు. శ్రీకుమార్ గారు పాడండి. अवतार में है बाबा की जय। सदा नीद प्रेम आदे माकु धीमा, आदे माकु धीमा, सदा नीद प्रेम आदे माकु धीमा, आदे माकु धीमा, ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు, ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు. పరపర పావన చరిత గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు. ఏనాటిదో ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమిక బంధం ప్రేమావతారా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. నిరాకార సాకార మెహరావతారా, మమకారముల నడచి నమ్మేలు కోరా. పరపర పావన చరిత నిరాకార సాకార మెహరావతారా, మమకారముల నడచి నమ్మేలు కోరా. రాధాదయామా మా మీద మేహరు దివ్య సనాతన తగుణ పురాణ, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ పాదాలు చేరలేవు, ధ్యానాలు చేసిన పరపర పావన చరిత. వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ పాదాలు చేరలేవు, ధ్యానాలు చేసిన వేదాంత వేచ
ఆద్యంతరహిత మహిలో వెలసిన బాబా మెహర్ బాబా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే భయానా నీకు ఓ మౌనదామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా అదే మాకు ధీమా అదే మాకు ధీమా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. మురళి గారు. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. బాబ్జీ గారి కీర్తనలో ఇది ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఎందుకంటే బాబ్జీ గారు లాంటి ఆత్మల్ని మనం చాలా మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మాటలోని చెప్పాలంటే నేను రాయలేదు అంటారు ఆయన, బాబ్జీ గారు. అది బాబా రాయించారు అంటారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే భౌతిక విధానంలో కూడా బాబ్జీ గారు పెద్దగా చదువుకోలేదని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఇందాకే చెప్పాను ఇది పరస్పర పూరకం అని. ప్రేమికుల ప్రేమకు నేను బానిస్తును అంటారు ఆయన, భగవంతుడు. ఆ అనంతధామంలో ఉండే ఆ సనాతనుడు ఏమంటాడంటే, మానవాళి తన పట్ల చూపే ఏదైతే విధేయత అనురక్తి ఉందో దానికి ఆయన తలొగ్గి తన అనంతధామాన్ని విడిచిపెట్టి వచ్చేస్తుంటాడు ఆయన. ఆ విధానంలో భాగంగానే స్పష్టంగా చెప్పేశారు, ప్రేమికుల ప్రేమకు నేను బానిసను అని. అయితే మనకు కూడా ఆ ప్రేమే పెన్నిది. కారణం ఏమిటి? ఈ ప్రేమలన్నీ ఆ దివ్య ప్రేమలోనివే. గమ్మత్తు చూశారా? ఇది చాలా అద్భుతమైన ప్రణాళిక అన్నమాట. ఈ రోజు మనం ఆనందిస్తున్నటువంటి ఆనందం అనంత ఆనందంలోంచే, జ్ఞానం అనంత జ్ఞానంలోంచే, మనం ఉపయోగిస్తున్న శక్తియుక్తులు కూడా ఆ అనంత శక్తిలోనివే. అంటే ఇవన్నీ కూడా వేరే కాదు అన్న భావన మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా కూడా మన ఆత్మ మీద మదింపే. చమత్కారంగా ఆయన మానవ జన్మనిచ్చి ఏదైతే అర్హతకు అవకాశమైనటువంటి జన్మనిచ్చాడో దాన్ని పరోక్షంగా ఈ విధంగా మదింపు చేస్తూ ఉంటాడు ఆయన ప్రేమతో. తన వైపు ప్రేమను కోరుతూ తన ప్రేమను అందిస్తూ రెండు విధాలుగా కూడా మదింపు చేస్తాడు ఆ పరమేష్టి. ఇది గొప్ప అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. జయబాబా మంచి కీర్తన పాడారు. శ్రీకుమార్ గారు, జయబాబా. జై బాబా. జై బాబా. జై బాబా సార్. మెహర్ బాబా, మెహర్ బాబా కుతుబే ఆలం, మెహర్మాను రే ఖుదా, మర్ఫియక్ ఇన్సానే కామిల్, తజదారే దోసరా, మహ్రును పర్ను రే తెరే జల్వా, रुखसारा से ओ जहान रोशनी है तेरे, परतोवे अनवार से, मेहर बाबा तू खुदा, तुझ में है जलवार खुदा, मेहर बाबा नूर ते, मेहर बाबा नूर तेरे, इंसान हो कुनुमा, तू है स्वामी रामती, तू है नानक तू कबीर, कुर्सियों के हासिल, तू मोहम्मद तू माशा, तू सुलेमान तू कारिम, गाड तू है ये गुरु तू, राम तू है तू रही,
राम तू है तू रहीम, शहंशाह दो आलम, बादशाही करे न मफगर है ना जैते, मांगता हूँ रोशनी तुझसे आ मेहर ताबेदार, तू के मेहरे मोहब्बत काहे बहारे चेदी सर, मेहर बाबा ये कुतुब ये आलम, मेहरबानू रे खुदा. ఇది పాకిస్తాన్ సింగర్ సాబి ఆస్మి అని అతను పాడారు. ఆదికేరని ఇది తన స్పీచ్ లో మొదట ఇది పాడుతూ ఉండేవారు. మెహర్ బాబా యుద్ధానికి ఇరుసులాంటి వాడు, భగవంతుని కాంతికి ప్రతిరూపం. నీవు దైవీ మానవుడుగా సత్పురుషుడవు, ఈ ప్రపంచాలందరికీ కూడా చక్రవర్తివి. సూర్యుడు చంద్రుడు నీ ప్రకాశం, నీ ద్వారా 2 విశ్వములు ప్రకాశిస్తున్నాయి. మెహర్ బాబా నీవు భగవంతుడు, నీలో తెలియజేసి భగవంతుడు ఉన్నావు. మెహర్ బాబా నీ మానవుడవై నీవు సత్యముగా భగవంతుడవు. నీవు స్వామి రామతీర్థ, నానక్, కబీర్, నీవు ప్రేమ వలన భగవంతుడవు. యావత్తు మానవాళి నీకు మహమ్మదు, క్రైస్తు, మోజెస్, నీవు ఈ ఇతర సిక్కుల గురువు, రహీము, గమ్యం నిర్దేశించువాడవు. నీ సింహాసనం మీద కూర్చొని కలమ చేతపట్టినావు. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. మురళి గారు. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన. ఎందుకంటే खुदा का नूर, खुदा का जलवा हम कैसे जानेंगे, कैसे समझेंगे. ఓకే, మంచి కీర్తన పాడారు. జై బాబా. జై బాబా. అమ్మా నాగమణి, మీరు కీర్తన పాడండి అమ్మా. జీ నాగమణి. జై బాబా అమ్మా నాగమణి. జీ నాగమణి. జై బాబా. మూర్తి గారు, మీరు కీర్తన పాడతారా? జై బాబా అండి. జై బాబా సార్. మురళి గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా కలియుగావతారి, ఇదే మా వందనమోయి. ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా కలియుగావతారి, ఇదే మా వందనమోయి. ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా. విశ్వమానవ కళ్యాణములో సర్వమతాల సమ్మేళనతో దివ్య ప్రేమ సహవాసమే మా జీవిత సరళి. ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా కలియుగావతారి, ఇదే మా వందనమోయి. ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా. అంతులేని నీ అనంత కరుణ ప్రేమాలింగనలో పరవశము వ్యక్త
వ్యక్తమౌను మదిలో సదా నీ చిన్మయ రూపు ప్రభు పావనాత్మా అనంత శ్రీ మేర్ బాబా కలియుగావతారి ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మేర్ బాబా పాహి సనాతన ప్రేమ ప్రసారి దేహి క్షమా కరుణా సముదాయి జ్యోతిర్మయ రూపా ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మేర్ బాబా కలియుగావతారి ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మేర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అంటే అందరికీ జై బాబా. మురళి గారు జై బాబా. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆయన తాలూకా ఆ అనంత కరుణ ఏ విధంగా ఉంటదంటే అది వర్ణనాతీతం యథార్థానికి. బాబా ఒకసారి చెప్పారు, సృష్టిలో ఆఖరి ఆత్మ కూడా ఆయన్ని తెలుసుకునేలా చేస్తానన్నారు ఆయన. అంటే అది ఎంత పెద్ద లాంగ్ ప్రాసెస్ గమనించండి. అందుకే ఆయన కరుణ కూడా అంత అనంతమైందే, అనంతుడు కాబట్టి. సృష్టిలో ఆఖరి ఆత్మ కూడా ఆయన తెలుసుకునేలా చేస్తానన్నాడు. ఎంత ఓపికో గమనించండి, ఎంత సహనం. అంటే సహనం. అందుకే మనం మానవాళి కూడా ఆయనకి ఆపద్బాంధవుడు అంటారు, శరణాగత వత్సరుడు అంటారు, ఆర్తతాన పరాయణుడు అంటారు. ఈ పేర్లన్నీ ఎలాగ ఇవ్వబడ్డాయి? అనంత కరుణామయుడు, ప్రేమ సాగరుడు. ఆయన తాలూకు తత్వాన్ని ఆకలింపు చేసుకున్న మానవాళి ఆయన ఆ విధంగా శ్లాఘించడం అనేది గొప్ప సంగతి ఇక్కడ. అందుకే ఆయన కూడా ఆ భరోసాను నిలబెట్టుకుంటున్నాడు. ఆయన సృష్టిలో ఆఖరి ఆత్మ కూడా తనని చేరుకునేలా చేయడమే తన పరమావధి, ఆ అనంత కరుణలోని భాగం. అంతటి అదృష్టం యావత్ సృష్టికి లభించింది కాబట్టి ముఖ్యంగా మానవాళి చాలా అదృష్టవంతులు అన్నమాట. జై బాబా. మంచి కీర్తన పాడారు. అమ్మా జి నాగమణి గారు, మీరు కీర్తన పాడతారా? జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటేలే. గతము మనకు మతములు చెప్పిన సత్యమొక్కటేలే. మతములన్నీ ఏకము చేసేవో, మతములన్నీ ఏకము చేసే మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా. బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా. దీర్ఘకాల మౌనము సల్పి దేశాలన్నిటినీ కలిపి, దీర్ఘకాల మౌనము సల్పి దేశాలన్నిటినీ కలిపి, మౌనముతో సంజ్ఞలు తెలిపి దైవత్వము మేల్కొల్పి, మౌనముతో సంజ్ఞలు తెలిపి దైవత్వం మేల్కొల్పి,
దివ్య ప్రేమ వృద్ధిలో నిల్పిన ఓ దివ్య ప్రేమ వృద్ధిలో నింపిన మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా దీన జనోద్ధరణను కోరి మస్తులనే మనుజుల నేరి దీన జనోద్ధరణను కోరి మస్తులనే మనుజుల నేరి పుష్టి కుంటి రోగుల చేర్చి సేవ చేసి చూపెను దారి పుష్టి కుంటి రోగుల చేర్చి సేవ చేసి చూపెను దారి దారి తన్ను కానని వారికి ఓ దారి తన్ను కానని వారికి మెహరు బాబా త్రోవా భగవంతుని సేవా బ్రతికినంత కాలము భగవంతుని సేవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా చేయాలనుకుంటే మెహరు బాబా త్రోవా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మురళి గారు. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. బాబ్జీ గారి ద్వారా మానవాళికి ఎంత చెప్పాలో అంతా చెప్పించేశారు బాబా. బాబ్జీ అనే ఒక చిన్న ఉపాధిని తీసుకొని ఆయన ద్వారా అద్భుతమైన సాహిత్యాన్ని, అద్భుతమైన భావజాలాన్ని, ఎందుకంటే బ్రతికినంత కాలం కూడా ఆయన గుర్తుంచుకునేలా చేశారు. ఏ అవతారంలో కూడా ఈ ప్రక్రియ లేదు. అంతేకాకుండా మతాల విషయంలో కూడా నాడు భగవద్గీతలో చెప్పారు, ఒక దారంలో గొచ్చపడిన పూసల మాదిరిగా మీరంతా నిక్షిప్తమై ఉన్నారు అని తెలియజేశారు ఆయన. అది ఈ యుగంలో నెరవేర్చుకున్నారు బాబా. మతాలన్నీ ఒక్క త్రాటి మీద తీసుకొస్తాను, నా ప్రణాళికలో అదో భాగం అన్నారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు బాబా. అంటే బహుశా 84 లక్షల జన్మలకు సరిపడే ప్రణాళికని చక్కగా పరిపాలనాయుతంగా అద్భుతంగా ఇమిడ్చాడు మానవాళి మధ్య పరమేష్టి. రకరకాల ప్రక్రియలు, నిరక్షరాస్యతను తొలగించారు ఆయన. అలాగే మస్తులకి అప్లిఫ్ట్మెంట్ చేశారు. స్తబ్దుగా ఉండిపోయిన ఆత్మల్ని ఉన్నత గతి అంటే సద్గతి, ఉన్నత లోకాలకు వెళ్ళేలా చేశారు ఆయన. అలాగే కులాలకు అతీతంగా వాతావరణాన్ని నాడు బాబాజాన్ స్కూల్ ద్వారా కులాతీతమైనటువంటి సమాజాన్ని కూడా సాధింపచేశారు. ఇప్పుడు మనం ఆ ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలాగే మతాల విషయంలో కూడా ఈరోజు మనం గమనిస్తే, నిన్ననే ఎప్పుడో చూశాను యూట్యూబ్లో, ఓ ముస్లిం అమ్మాయి భగవద్గీత శ్లోకాల్లో బహుమతి సంపాదించింది. భగవద్గీత శ్లోకాల పోటీలో ముస్లిం అమ్మాయి అన్నమాట. ఇలాంటివన్నీ నాడు పరమేష్ఠి చేసినటువంటి కార్యం తాలూకా ఫలాలే ఇవన్నీ కూడా. అలాగే మతాలన్నిటినీ ఏకం చేసామన్నారు. ఇవన్నీ కూడా మానవాళి ఆత్మలు ఎంతకాలం అయితే 84 లక్షల జన్మలకు కొనసాగుతాయి అంతవరకు కూడా ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఆయన దివ్య కేళి అది. ఎందుకంటే ఆయన ఒంటరివాడు కదా. ఆయన వినోదిస్తూనే ఏకకాలంలో ఆత్మల్ని పునీతులను చేస్తాడు, మోక్ష మార్గం వైపు నడిపిస్తాడు అన్నమాట. అర్హత కలిగే విధంగా మదింపు చేస్తూ ఉంటాడు. ఆయన ప్రక్రియ చాలా అద్భుతం. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. ఇప్పుడు సోదరు మల్లికార్జునరావు గారు కీర్తన పాడతారు. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి
అవతార్ మెహర్ బాబా की जय మా జన్మ తరించెను బాబా జై బాబా జై జై బాబు బాబా సార్ అండి. వినిపిస్తుంది. కాదు, జై ఎవరైనా బాబు. పాడేశారు, ఎవరైనా పాడారా ఈ పాట ఆల్రెడీ? లేదు లేదు లేదు, ఎవరు పాడలేదు. అదే అలా వినిపించింది. లేదు లేదు. జై బాబా. సారీ. మా జన్మ తరించెను బాబా జోహారులివె గై కోరా జోహారులివె గై కోరా బాబా బాబా. ఓ నిత్యము నిను మది తలచేవారికి చింతలు బాయును దేవా, ఇది అనుభవనీయము బాబా. ఓ నిత్యము నిను మది తలచేవారికి చింతలు బాయును దేవా, ఇది అనుభవనీయము బాబా. నిత్య నిరంజన నిర్వికార సాకార సద్గురు బాబా, సాకార సద్గురు బాబా. మా జన్మ తరించెను బాబా జోహారులివె గై కోరా జోహారులివె గై కోరా బాబా బాబా. ఓ నిగమ గోచర నిరుపమాన గుణనిధి మేహెరు బాబా, గుణనిధి మేహెరు బాబా. ఓ నిగమ గోచర నిరుపమాన గుణనిధి మేహెరు బాబా, గుణనిధి మేహెరు బాబా. పాప కోపములు బడనీయకుమా పర్వర్దిగార్ బాబా, హే పర్వర్దిగార్ బాబా. మా జన్మ తరించెను బాబా జోహారులివె గై కోరా జోహారులివె గై కోరా బాబా బాబా. ఓ ప్రేమ పితామా ప్రార్థన విను, నీ ప్రేమ ధనం బే చాలు, నీ ప్రేమ ధనం బే చాలు. ఓ ప్రేమ పితామా ప్రార్థన విను, నీ ప్రేమ ధనం బే చాలు, నీ ప్రేమ ధనం బే చాలు. అశాశ్వతం బగు సిరి సంపదలు తాత్కాలికమే కాదా, నీ ప్రేమ ధనం బే చాలు. మా జన్మ తరించెను బాబా జోహారులివె గై కోరా జోహారులివె గై కోరా బాబా బాబా. ఓ యుగ యుగాల ఓ యుగావతారి దివ్య ప్రేమధారి, హే దివ్య ప్రేమధారి. ఓ యుగ యుగాల ఓ యుగావతారి దివ్య ప్రేమధారి, హే దివ్య ప్రేమధారి. నీ ప్రేమ గీతములు పరిపరి పాడే భక్తుల బ్రోవగదయ్యా, ఇహ ముక్తిని చూపగదయ్యా. మా జన్మ తరించెను బాబా జోహారులివె గై కోరా జోహారులివె గై కోరా బాబా బాబా. మా జన్మ తరించెను బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా. మంచి కీర్తన పాడారు. నిత్యం ఆయన్ని మది తలిచే వారికి మరి ఇంకా ఆ జన్మ పునీతం అయిపోతుంది అనేది వాస్తవం. అది కీర్తనలో స్పష్టంగా తెలియజేశారు. ఇవన్నీ కూడా ప్రతి కీర్తన కూడా ఒక చక్కని సందేశమే యథార్థానికి. మనం కాస్త హాయిగా వినగలిగితే ప్రతి కీర్తన కూడా ఆయనే రాయిపిస్తారు. భావజాలం, ప్రేరణ అన్ని ఆయనే కాబట్టి పాట నేనే, పాడేవాళ్ళని నేనే, భావాన్ని నేనే, అది తెలియజేసుకున్నారు ఆయన స్వయంగా.
నిరుపమాన గుణనిధి కదా మరి. అందుకని ఆ నిత్యం ఆయన్ని మదిలో తలచినట్లయితే ఆ ఫలితాలు ఎలాగుంటాయో మన ప్రేమికుల్లో చాలా మందికి అనుభవమే ఇది. బయటకు చెప్తే అతిశయంలా ఉంటుంది యథార్థానికి. కానీ ఆయన నిత్యం మది 100కి 100 పాళ్ళు నమ్మినట్టయితే ఆ ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రేమను పొందుతారు, ఆయన నిత్య సహచర్యాన్ని పొందుతారు, ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాననే భావనను కూడా చక్కగా అనుభూతి చెందుతారనేది వాస్తవం. జయబాబా సార్ మంచి కీర్తన పాడారు. మా అరుణమ్మ మీరు కీర్తన పాడతారా జయబాబా? అన్నయ్య సరే అన్నయ్య. ఉమారాణి గారు ఉన్నారు పక్కన, అక్క పడుతుంది. అలాగే జై బాబా అండి. వినబడుతుందా? వినిపిస్తుంది, పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. మన మెహరు ప్రేమలో ఉన్న హాయి ఎన్ని జన్మలెత్తినా కలుగదోయి. మన మెహరు ప్రేమలో ఉన్న హాయి ఎన్ని జన్మలెత్తినా కలుగదోయి. కన్న తల్లి ప్రేమ కన్న నీ ప్రేమ మిన్న మాకు, కన్న తల్లి ప్రేమ కన్న నీ ప్రేమ మిన్న మాకు. ప్రేమను మాపై చూపుము ఓ బాబా, ప్రేమను మాపై చూపుము ఓ బాబా. నీ చల్లని ప్రేమలోనే తరింతుము మేము, నీ చల్లని ప్రేమలోనే తరింతుము మేము. మన మెహరు ప్రేమలో ఉన్న హాయి ఎన్ని జన్మలెత్తినా కలుగదోయి. ఇంటింటా వెలమాలి నీ విగ్రహం, ప్రతి నోట పలకాలి బాబా నీ నామం. ఇంటింటా వెలవాలి నీ విగ్రహం, ప్రతి నోట పలకాలి బాబా నీ నామం. అందరూ కలవాలి నిన్ను ఒకటిగా కొలవాలి, అందరూ కలవాలి నిన్ను ఒకటిగా కొలవాలి. అందరి మనసులలో నీవే నిండాలి, అందరి మనసులలో నీవే నిండాలి. మన మెహరు ప్రేమలో ఉన్న హాయి ఎన్ని జన్మలెత్తినా కలుగదోయి. కన్న తల్లి ప్రేమ కన్న నీ ప్రేమ మిన్న మాకు, కన్న తల్లి ప్రేమ కన్న నీ ప్రేమ మిన్న మాకు. ప్రేమను మాపై చూపును ఓ బాబా, ప్రేమను మాపై చూపుము ఓ బాబా. నీ చల్లని ప్రేమలోనే తరింతుము మేము, మన మెహరు ప్రేమలో ఉన్న హాయి. మా అందరి మనసులలో ఉయ్యాలగా నీ మధుర నామము ఊగాలి. మా అందరి మనసులలో ఉయ్యాలగా నీ మధుర నామము ఊగాలి. అందరూ కలవాలి నిన్ను ఒకటిగా కొలవాలి, అందరూ కలవాలి నిన్ను ఒకటిగా కొలవాలి. అందరి మనసులలో నీవే నిండాలి, అందరి మనసులలో నీవే నిండాలి. మన మెహరు ప్రేమలో ఉన్న హాయి ఎన్ని జన్మలెత్తినా కలుగదోయి. కన్న తల్లి ప్రేమ కన్న నీ ప్రేమ మిన్న మాకు, కన్న తల్లి ప్రేమ కన్న నీ ప్రేమ మిన్న మాకు. ప్రేమను మాపై చూపుము ఓ బాబా, ప్రేమను మాపై చూపుము ఓ బాబా. నీ చల్లని ప్రేమలోనే తరింతుము మేము,
నీ చల్లని ప్రేమలోనే తరింతుము మేము, మన మెహరు ప్రేమలో ఉన్న హాయి ఎన్ని జన్మలెత్తినా కలుగదోయి. జై బాబా. జై బాబా మురళి గారు. థ్యాంక్ యూ. జై అందరికి బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ మంచి బాబా. జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆ ప్రేమ తాలూకు విలువని చక్కగా మీ కీర్తనలో స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే అది మామూలు ప్రేమ కాదు, దివ్య ప్రేమ అది. బాబా కూడా మనకు అందుకే పరోక్షంగా చాలాసార్లు చెప్పారు, మీరు నా సమక్షంలో కూర్చోగలుగుతున్నారంటే నా మీద మీకున్న ప్రేమ కాదు, మీ మీద నాకున్న ప్రేమ అన్నారు. అంతటి అద్భుతమైన ప్రక్రియ. అది మామూలు ప్రేమ కాదు కదా, దివ్య ప్రేమ అది. అది నిత్యం ఆ ప్రేమ అనేది. అందుకే మరో మాట కూడా ఏమిటన్నారు, మీరు నా ప్రేమ పొందాలంటే నా అనుగ్రహం ఉండాలి అన్నారు. ఆయన అనుగ్రహం కావాలంటే స్వచ్ఛంగా, వినయపూర్వకంగా, విధేయతతో కూడినటువంటి విధానంలో ఆయన నామాన్ని అనుక్షణం స్మరించే వాళ్ళకే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ చూసారా, లింకప్ అయి ఉన్నాయి. చైన్ అన్నమాట ఇది. అద్భుతమైనటువంటి స్పిరిచువల్ చైన్ ఇది. చాలా అద్భుతమైనటువంటి స్పిరిచువల్ చైన్. ఆ చైన్ ఒక్కొక్క లింక్ కూడా అద్భుతంగా ఉంటది. మన విధేయత ద్వారా స్వచ్ఛంగా ఆయన్ని ఎదలోతుల్లోంచి పిలిచినట్టయితే ఆయన అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం లభిస్తే ప్రేమ లభిస్తుంది. ప్రేమ లభిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఇవన్నీ పరస్పరం మనల్ని హాయిగా ఉంచే అద్భుతమైన విధానం ఇదంతా కూడా. అయితే ఇది సాధించడం కోసం ప్రపంచం, మాయ, చుట్టూ సంస్కారాలు ఇవన్నీ కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇది పొందనివ్వకుండా ఈ మధ్యలోంచే ఆ మదింపు ఏర్పడుతుందన్నమాట. ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఆయన ప్రేమని హాయిగా ఆస్వాదించగలుగుతారు. జై బాబామ్మ, మంచి కీర్తన పాడారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ప్రేయర్ చేస్తారు. సమయం అయింది. జై బాబా కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు, జై బాబా. ఆనంద్ కుమార్ గారు, జై బాబా. నేను చేయనా మురళి గారు? చేయండి టీచర్ గారు, చేయండి. ప్రేయర్ జై చేయండి. బాబా. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఓ పర్వద్దిగార్, సర్వ పోషక, సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి. నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు. నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు. అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాల్లో ఉన్నావు. ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు.
నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఏజడాన్, అహురమజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజడాన్, లా ఇల్లా ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేం పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ మమ్ము క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయం చేయము. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా నీ కొంగు దృఢముగా పట్టుకున్నట్లు మాకందరకును సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతం మెహర్ బాబా, మమ్మల్ందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యంలో సంపూర్ణముగా, హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరంలో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరం నరనరాలకు, మా మనస్సు మూలమూలలకు, మా హృదయము సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ యందు విధేయతకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మురళి గారు, అందరికీ జై బాబా. జై బాబా టీచర్ గారు. ఆయన దివ్య విభూతుల్ని చక్కగా ప్రార్థనలో వ్యక్తం చేశారు. జై బాబా. ఇప్పుడు నామం చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే
हरे बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे हरे అవతార్ మెహర్ బాబా की జై. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆ మౌన సుధాముని మౌనంగా ధ్యానిద్దాం. అనంతరం శారదమ్మ హారతి నివేదిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అమ్మ శారదమ్మ హారతి నివేదించండి అమ్మా. జై బాబా. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. జై బాబా జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అందరికి జై బాబా అండి. మేము గర్గుల్ సెంటర్ లో ఉన్నాం ఇక్కడ, కామారెడ్డి నుంచి గర్గుల్ వచ్చాము. బాబా సెంటర్ లో ఉన్నాం. జై బాబా బాబా. జై బాబా. అందుకని ఇక్కడ హారతి. అవతార్ మెహర్ బాబా की జై. ముత్యాల హార
హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి చంద్రుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేహరు మూర్తి మనమున నిలుపుము మేహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచి మానవాళి మేల్కొల్పగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మహిని జనించిన మేహరు బాబాకు మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా అండి మురళీధర్ గారు. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, జై బాబా. ముచ్చటగా చక్కగా ముత్యాల హారతి సమర్పించారు బాబా వారికి.